the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ కవచ్. ఈరోజు వార్తలు నిలిచింది కవచ్ విన్యాసం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను గనక పరిశీలిస్తే వార్తలు నిలిచిన విన్యాసాలు, గత నవంబర్ 2022 నుండి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క విన్యాసాన్ని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రానున్న పోటీ పరీక్షలు ముఖ్యంగా ఏపీకి సంబంధించి కానివ్వండి, తెలంగాణకి సంబంధించి కానివ్వండి, ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అన్ని కూడా వార్తలకు వస్తున్నాయి. కాబట్టి వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేక శ్రద్ధతో చదవండి. ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా విన్యాసాలపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక విన్యాసం కవచ్ విన్యాసం. ముఖ్యంగా విన్యాసాల గురించి చదివినప్పుడు వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరును గుర్తుంచుకోండి. ఇక్కడ వార్తలు నిలిచిన విన్యాసం పేరేమంటున్నాను? ఎక్సర్సైజ్ కవచ్, కవచ్ విన్యాసం. ఈ విన్యాసము ఎవరికి సంబంధించింది, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటారు. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోండి, కవచ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్, ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అంటే త్రివిధ దళాలకి సంబంధించిన విన్యాసమే కవచ్ విన్యాసం. ఇక్కడ ఒక ప్రత్యేకత గుర్తుంచుకోండి. ఇటీవల చాలా విన్యాసాలను కూడా మనం డిస్కస్ చేశాము. భారత్ మరియు ఇతర దేశాలు సంయుక్తంగా నిర్వహించిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని తరచూ మనం చూసాం. ఎక్సర్సైజెస్ లీనెక్స్ కానివ్వండి, ఫ్రింజెక్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇటువంటివి మనం చూసాము. సో ఇక్కడ ఈ విన్యాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్గా ఇండియాకి సంబంధించి, ఎక్స్క్లూజివ్గా మన అంతర్గత, మన ఇంటర్నల్ ఎక్సర్సైజ్, మనకి సంబంధించిన విన్యాసం. వేరే దేశం పార్టిసిపేట్ చేయలేదు. మరి ఎవరు పార్టిసిపేట్ చేశారు? ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ త్రివిధ దళాలు పార్టిసిపేట్ చేశాయి. త్రివిధ దళాలు అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాంగ్ విత్ దీస్ 3 ఫోర్సెస్. వీటితో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు కూడా ఈ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి ప్రత్యేకత. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా విన్యాసం వార్తలోకి వచ్చిందంటే ఏ ప్రాంతంలో ఆ విన్యాసం నిర్వహించడం జరిగింది, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండమాన్ నికోబార్, మన భారతదేశంలో ఒక దీవి ప్రాంతం. అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించబడిన విన్యాసం పేరు కవచ్ విన్యాసం. ఈ విన్యాసము ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాంగ్ విత్ దెమ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ విల్ ఆల్సో పార్టిసిపేట్. ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? సో అండమాన్ నికోబార్ కమాండ్ కండక్ట్స్ లార్జ్ స్కేల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ కవచ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటువంటి విన్యాసాలకు సంబంధించి రెగ్యులర్గా మనము డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మీకు రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే దాదాపు ఒక 30 to 35 ఎక్సర్సైజెస్ గత నవంబర్ నుండి వార్తలు నిలిచిన ఆల్మోస్ట్ ఒక 30 ఎక్సర్సైజ్ల గురించి మీకు ఎక్స్క్లూజివ్గా నేను క్లాస్ తీసుకోవడం జరిగింది. లైవ్ క్లాస్ తీసుకున్నాను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. ఈ విన్యాసాలకి సంబంధించి నేను ఇటీవల ఒక లైవ్ క్లాస్ తీసుకున్నాను. సో గుర్తుంచుకోండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్, అంటే ఏ అంశాలు చదవాలి అభ్యర్థులు వాటి గురించి లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను ఆల్మోస్ట్ 1 hour అలా. సో ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఆ వీడియో ఉంటుంది. సో వార్తలు నిలిచిన విన్యాసాలు చూడండి, ఎగ్జామినేషన్ ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు విన్యాసాల గురించి మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసాం కాబట్టి విన్యాసానికి కొనసాగింపుగా ఒక అంశాన్ని, రక్షణ రంగానికి సంబంధించిన అంశాన్ని చెప్తాను. సో ఇక్కడ రఫేల్ యుద్ధ విమానం వార్తలోకి వచ్చింది. రఫేల్ యుద్ధ విమానం. మన భారతదేశంలో రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. 36 రఫేల్ యుద్ధ విమానాలు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకి సంబంధించి భారతదేశము ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్కి చెందిన దసో అనే ఒక సంస్థ ఈ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. ఇందుకు సంబంధించి 2016 సంవత్సరంలో దాదాపు 58,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇండియా ఫ్రాన్స్తో. అందులో భాగంగా భారతదేశానికి 36 రఫేల్ యుద్ధ విమానాలను అప్పగించాలి. ఇందులో భాగంగా 36వ రఫేల్ యుద్ధ విమానం ఇటీవల లాస్ట్ డిసెంబర్లో మన ఇండియాకి రీచ్ అయింది. అంటే డీల్ అనేది కంప్లీట్ అయిపోయింది. అటువంటి రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి మహిళా పైలట్ తను ఎవరైతే ఉంటారో శివంగి.
సో ఇటువంటి పేర్లు గుర్తుంచుకొని మొట్టమొదటి మహిళల గురించి. సో అంతటి ప్రత్యేకత ఉన్న రఫేల్ యుద్ధ విమానాలు, అధునాతనమైన యుద్ధ విమానాలు భారత దగ్గర ఉన్నాయి కదా. మరి భారతదేశం నుండి రఫేల్ యుద్ధ విమానం ఇటీవల ఒక ప్రాంతానికి వెళ్ళబోతోంది. ఏ ప్రాంతానికి వెళ్ళబోతోంది అంటే ఒక విన్యాసంలో పార్టిసిపేట్ చేయడానికి. ఏ విన్యాసము? ఆ విన్యాసం పేరు ఓరియాన్ 23. ఓరియన్ 23 అంటే 2023 సంవత్సరంలో జరుగుతున్న ఒక విన్యాసం పేరు ఓరియాన్. ఆల్రెడీ ప్రారంభమైంది, ఫిబ్రవరి మంత్లోనే ఈ విన్యాసం ప్రారంభమైంది, ఓరియాన్ 23 ఎక్సర్సైజ్. దీనికి ఆతిథ్యం ఇస్తుంది ఎవరంటే ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న విన్యాసం ఇది. ఇందులో నాటోకి సంబంధించిన ట్రూప్స్, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమిగా పేరొందిన నాటో, అందులో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ కూడా ఇటీవల చేరింది, గుర్తుంచుకోండి 4th డేట్ నాడు. సో అటువంటిది ఈ నాటోకి సంబంధించిన ట్రూప్స్ ఉంటాయి కదా, నాటో యొక్క సైనిక బలగాలు ఏవైతే ఉంటాయో అవి ఫ్రాన్స్లో నిర్వహిస్తున్న ఒక విన్యాసం, ఫ్రాన్స్ ఆతిథ్యంలో నిర్వహిస్తున్న విన్యాసం పేరు ఓరియాన్ 2023. సో ఈ విన్యాసంలో భారత్ తరపున ఫ్రాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న, ఫ్రాన్స్ మిలిటరీలో పార్టిసిపేట్ చేస్తున్న ఒక ఏమంటారు యుద్ధ విమానం, రఫేల్ యుద్ధ విమానం ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది. ఈ విన్యాసం ఫిబ్రవరి మంత్ నుండి మే మంత్ వరకు జరుగుతుంది. ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల ఓరియాన్ 23 విన్యాసం ఎక్కడ అంటే ఫ్రాన్స్లో. ఎవరికి సంబంధించి అంటే నాటోకి సంబంధించిన ట్రూప్స్, దాదాపు థౌజండ్స్ ఆఫ్ ట్రూప్స్, దాదాపు వేల కొద్ది బలగాలు నాటో తరపున ఈ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేశాయి. వైమానిక బలగాలు, సైనిక బలగాలు, నావిక బలగాలు. అటువంటి దాంట్లో ఇండియా నుండి వెళ్ళిన ఒక యుద్ధ విమానం ఏదంటే రఫేల్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ గజ్ ఉత్సవ్ అనే ఒక ప్రత్యేకమైన ఈవెంట్ వార్తలోకి వచ్చింది. గజరాజు. సో గజ్ ఉత్సవ్, ఇక్కడ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. గజ్ ఉత్సవ్ అనే ఒక పేరు, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ప్రత్యేకత ఏంటి. సో గజ్ ఉత్సవ్ పేరిట ఒక ప్రత్యేకమైన వేడుకని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే భారత ప్రథమ పౌరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గజ్ ఉత్సవ్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, అస్సాం రాష్ట్రంలో ఒక నేషనల్ పార్క్, మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు, కజిరంగా నేషనల్ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒంటికొమ్ము ఖడ్గమృగం ఉంటుంది ఇక్కడ. ఒంటికొమ్ము ఖడ్గమృగం, 1 హార్న్ రైనోసరస్ అంటారు. ఒంటికొమ్ము ఖడ్గమృగంలో ఆవాసం అది. ఆ ప్రాంతంలో గజ్ ఉత్సవ్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. సో నేచర్కి సంబంధించి, ముఖ్యంగా నేచర్ అండ్ హ్యూమానిటీ ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. గజ్ ఉత్సవ్ ఎక్కడ ప్రారంభించారంటే కాజిరంగా నేషనల్ పార్క్, అస్సాం. ప్రత్యేకత ఏంటిది, మన నేచర్లో ఉండే జీవులు లేదా జీవరాశులు, వీటన్నిటి మధ్యలో కూడా పరస్పర సహకారం ఉండాలి. నేచర్ అండ్ హ్యూమానిటీ అనే ఒక ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్లోబల్ ట్రేడ్ మే గ్రో 1.7% ఇన్ 2023 డిస్పైట్ వార్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. డిస్పైట్ వార్ అంటే ఏంటి, యుద్ధం జరుగుతున్నప్పటికీ. ఏ యుద్ధము, రష్యా యుక్రెయిన్ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అటువంటి రష్యా యుక్రెయిన్ సంక్షోభం ఎప్పుడు ప్రారంభమైంది, రష్యా యుక్రెయిన్ పైన చేస్తున్న దండయాత్ర ఫిబ్రవరి 24th 2022 రోజున ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 1 year మనం క్లోజ్ అయిపోయింది. సో 1 year అయిపోయింది ఈ సంక్షోభ పరిస్థితులు. ప్రస్తుతం ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని, ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తోంది ఈ యుద్ధం. అయినా కూడా ప్రపంచం యొక్క వాణిజ్య వృద్ధి ఎంతకు చేరబోతుందట అంటే 1.7%. గ్లోబల్ ట్రేడ్ మే గ్రో, ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనా ఏంటంట అంటే 1.7%. గతంలో ఇది 1%గా ప్రెడిక్ట్ చేశారు. అయినా యుద్ధం జరుగుతున్నప్పటికీ 1.7% గ్రోత్ని చూస్తామని చెప్పేసి ఎవరు చెప్పారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ట్రేడ్కి సంబంధించి కదా ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అంటారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 జనవరి 1న ఏర్పాటైంది, గుర్తుంచుకోండి. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక ప్రెడిక్షన్, ప్రపంచ వాణిజ్య వృద్ధి ఎంతకు పెరుగుతుందన్నారు 2023లో అని అడుగుతారు ఎగ్జామ్లో. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు మరియు వివిధ సంస్థలు ఇస్తున్న ప్రపంచ వృద్ధి అంచనాలు, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. అందులో IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానివ్వండి, ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఇటువంటి సంస్థలు ఇస్తున్న వృద్ధి గణాంకాలు ఏవైతే ఉంటే వాటి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఓకేనా. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ మానిటరీ పాలసీ వార్తలకు వచ్చింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్రవ్య పరపతి విధానం. ప్రస్తుతం మార్కెట్లో ఉండే పరిస్థితులు, ముఖ్యంగా ఆర్థికపరమైన పరిస్థితులను చూసి ఆర్బీఐ ఆ మార్కెట్లోని పరిస్థితులను మానిటర్ చేయడానికి ప్రత్యేక పాలసీ రెపో రేట్లను పెంచడం, తగ్గించడం, ఎస్ఎల్ఆర్ని పెంచడం, తగ్గించడం, రివర్స్ రెపో రేట్ పెంచాలా, తగ్గించాలా, ఇటువంటి సమీక్ష చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రేట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత ఉంది, ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది అంటారు 18%, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉంది అంటారు 4.50%, రెపో రేట్ ఎంత ఉంది అంటారు. సో రెపో రేట్ వచ్చేసి ఎంత, మరియు రివర్స్ రెపో రేట్ ఎంత అంటారు. సో ఈ విధమైన ప్రైసెస్ ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ నంబరింగ్ అనేది, స్టాట్స్ అనేవి బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్లో అడుగుతారు, కానీ మనకి గ్రూప్స్ ఎగ్జామినేషన్, ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగరు. సో స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలో గణాంకాలు ఎప్పుడు కూడా తటస్థంగా తరచూ మారుతూ ఉంటాయి. సో చూస్తూ ఉండండి. కాకపోతే కాన్సెప్ట్ అడుగుతారు మనకి గ్రూప్స్ ఎగ్జామినేషన్స్, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అంటారు, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, అండ్ సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎట్ ద సేమ్ టైం రెపో రేట్ అంటే ఏంటిది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అని చెప్పేసి చాలాసార్లు మీకు ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉదాహరణకి బ్యాంకులు తన వద్ద చట్టబద్ధంగా ఉంచుకోవాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని ఎస్ఎల్ఆర్ అంటాం. ఒక బ్యాంకు ఆర్బీఐతో డిపాజిట్ చేసే పర్సంటేజ్ని సిఆర్ఆర్ అంటాం. బ్యాంకులకే బ్యాంకు ఆర్బీఐ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు అని ఆర్బీఐ అంటాం. సుప్రీం బ్యాంక్, అపెక్స్ బ్యాంక్. అటువంటి ఆర్బీఐ బ్యాంకులకు అప్పులు ఇస్తుంది అవసరంలో. అలా ఇచ్చిన అప్పులకు బ్యాంకులు ఏం చేస్తాయి, కమర్షియల్ బ్యాంకులు ఆర్బీఐకి వడ్డీ కడతాయి. సో అలా ఈ వడ్డీ ఏదైతే ఉంటుందో దాన్ని రెపో రేట్ అంటాం. మరి కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటుంది, తీసుకున్నందుకు బ్యాంకులకే ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తుంది. దీని ఏమంటాం, రివర్స్ రెపో రేట్ అంటాం. సో ఇది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఏవి పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి, ఇటువంటి వాటిని మీరు ఎకానమీలో భాగంగా సమీక్ష చూడండి, అడుగుతారు ఎగ్జామ్లో. సో ఈ రేట్స్ గురించి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ దీనికంటే మనకు మెయిన్ టాపిక్ ఈరోజు ఆర్బీఐకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రవాహ్ అనే ఒక పోర్టల్ని ఇటీవల ఆర్బీఐ లాంచ్ చేసింది, ప్రవాహ్ పోర్టల్. ఇటీవల ప్రవాహ పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించింది అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. శక్తికాంత దాస్ గారు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. సో ఈ పోర్టల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దిస్ ఈజ్ ఎ పోర్టల్ ఆర్ దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ విచ్ రెగ్యులేటరీ అప్లికేషన్, వ్యాలిడేషన్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ అప్లికేషన్ ప్రాసెస్. బ్యాంకులో దరఖాస్తు ప్రక్రియని మరింత వేగవంతం చేయడానికి ఉద్దేశించబడిన ఒక ప్లాట్ఫామ్, ఒక పోర్టలే ప్రవాహ. గుర్తుంచుకోండి, ఒక వెబ్సైట్ అని గుర్తుంచుకోండి. సో ఇటువంటి పదాలు చూడండి. ఇటీవల ఆర్బీఐకి సంబంధించిన ఉత్కర్ష్ 2.0 వార్తలోకి వచ్చింది. ఇటువంటి వాటిపైన కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఆర్బీఐకి సంబంధించిన సమాచారం. అండ్ నెక్స్ట్ 1952 తర్వాత ఇది 6వసారి అత్యంత తక్కువ సమయం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగడమట. 1952లో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా. అప్పటి టైంని చూస్తే ఇప్పుడు 2023 సంవత్సరంలో జరిగిన బడ్జెట్ సమావేశాలను చూస్తే రెండవ అత్యల్ప సమయం అంటే ఇది. సో అతి తక్కువ సమయం జరిగిందంట 1952 తర్వాత. రెండోసారి మనకి 1950 తర్వాత ఇది 6వసారి అతి తక్కువ సమయం జరిగిన పార్లమెంట్ సమావేశాల సమయం, 6వసారి. గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూద్దాం. యాక్చువల్గా ఇటువంటివి ఏవైతే ఉంటాయో మనకి కాంటెంపరీ ఒక 1 month 2 months ఎక్కువగా డిస్కషన్లు ఉంటాయంటారు. ఎలా ఉంటాయంటే చట్టసభలు అంటేనే ప్రజా సమస్యలపైన చర్చించుకోవాలి. అటువంటి ప్రజా సమస్యలపైన చర్చించుకునే సభ యొక్క సమయమే తగ్గిపోవడం ఎంతవరకు అని చెప్పేసి విమర్శకులు మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ హెడ్డింగ్ గుర్తుంచుకోండి, 1952 తర్వాత ఇది 6వసారి అతి తక్కువ సమయం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలంట. ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం జవాబులు ఇవ్వడం లేదని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో గుర్తుంచుకోండి, బడ్జెట్ సమావేశాలు 1952 తర్వాత అతి తక్కువ కాలం జరిగిన 6వ బడ్జెట్ సమావేశాలు చరిత్రకు వచ్చాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ బడ్జెట్ సమావేశాలు 2023 బడ్జెట్ సమావేశాలు 2 విడతల్లో జరిగాయి సెషన్. సో జనవరి 31 నుండి ఫిబ్రవరి 13 వరకు జరిగింది. తర్వాత గ్యాప్ ఇచ్చి మార్చి 13 నుండి ఏప్రిల్ 6 వరకు 2 విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అయితే షెడ్యూల్ సమయం, మొత్తం షెడ్యూల్ సమయం ఏదైతే ఉంటుందో అందులో లోక్సభ కేవలం 33% మాత్రమే వర్క్ చేసిందంట, 46 hours. రాజ్యసభ 24%, 32 hours మాత్రమే పనిచేసాయంట. అండ్ 15 days పాటు జరిగిన 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో అయితే షెడ్యూల్ సమయంలో లోక్సభ కేవలం 5% పనిచేసిందంట, రాజ్యసభ 6% సమయం మాత్రమే నడిచాయంట. సో అలా అతి తక్కువ సమయం చట్టసభలు జరగడం అనేది చాలా తప్పు అని చెప్పేసి ప్రతిపక్షాలు వ్యాఖ్యానం చేస్తున్నాయి. కొన్ని బిల్లులు అయితే ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. ఎందుకు ఈ చట్టసభలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సో ఇటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో చూడండి, అతి తక్కువ సమయం జరగడము, ఇటువంటి అడుగుతారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కుడ్ హిట్ 110 గిగావాట్స్ బై 2026. ఏమంటున్నారు? భారతదేశంలో సౌరశక్తికి సంబంధించి సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంతకు చేరుతుందంట? 110 గిగావాట్స్ బై విచ్ ఇయర్? 2026. ఎవరిచ్చారు? ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అని ఒక సంస్థ వారు ఒక ప్రెడిక్షన్ 2026లో భారతదేశంలో సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంతవరకు చేరుతుంది అని చెప్పేసి చెప్పారు. జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. ఇండియా కుడ్ బికమ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ సోలార్ మ్యానుఫ్యాక్చరర్. సో సౌరశక్తిని ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాల్లో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా అవతరించబోతోంది. ఎప్పటి వరకంట? 2026 వరకు. ఎవరు చెప్తున్నారు? ఈ సంస్థ. ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ఎ నోటబుల్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ అప్స్ట్రీమ్ కాంపోనెంట్స్ ఆఫ్ పివి ప్రొడక్షన్ అండ్ ఆల్ సెల్స్, ఇగ్నోట్, వేఫర్స్ అండ్ పాలిసిలికాన్. ఏం లేదు, సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి కావలసిన ఏవైతే డివైజెస్ ఉంటాయో వాటి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండబోతుందంట. అండ్ గుర్తుంచుకోండి, సౌరశక్తి రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి. సో పునరుత్పాదక శక్తి అనేది ప్రస్తుతం మ్యాక్సిమం ప్రపంచమంతా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ అని గుర్తుంచుకోండి. రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా పయనిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ తగ్గిన విదేశీ మారకపు నిల్వలు. ఇది కూడా మనకు స్టాట్స్, ఎకానమీకి సంబంధించి జీఎస్టీ స్టాట్స్ ఇవన్నీ మనకు రెగ్యులర్గా వార్తలకు వస్తూ ఉంటాయి. ఎవ్రీ మంత్ వార్తలకు వస్తాయి. సో విదేశీ మారక నిల్వలు అంటే ఏంటిది? ఆల్రెడీ మనం లాస్ట్ వీక్లో డిస్కస్ చేసాం. ఇది ఫారెక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్యం. ఉదాహరణకి మనం ఒక దేశం నుండి దిగుమతి చేసుకోవాలి ఏదో ఒక ప్రోడక్ట్ అనుకోండి, ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, వారికి మన రూపీ కరెన్సీ ఇస్తే తీసుకోరు. అంతర్జాతీయంగా యాక్సెప్టబుల్ డాలర్లో కొనుగోలు చేయాలి. మరి భారతదేశం దగ్గర ఎన్ని డాలర్లు ఉంచుకున్నాం, ఎన్ని డాలర్లు, దాన్ని ఫారెక్స్ అంటాం. ఫారెక్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఒక దేశం దగ్గర అంతగా ఆ దేశం ఆర్థికంగా బలంగా ఉన్నట్టు, వారి దిగుమతులు అంత అద్భుతంగా తీర్చుకోవచ్చు అన్నట్టు. ఫారెక్స్ నిల్వలు పెరగాలంటే ఏం చేయాలంటే మనం ఎక్కువగా ఎగుమతులు చేయాలి. ఓకేనా? మార్చి 31తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు $329 బిలియన్ తగ్గి $578.449 బిలియన్ చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మార్చ్ 24తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు $5.977 బిలియన్ పెరిగి $578.778 బిలియన్ చేరిన విషయం తెలిసిందే. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే దేశ ఫారెక్స్ నిల్వలు, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, $28.86 బిలియన్ తగ్గాయి. 2021 అక్టోబర్లో దేశ ఫారెక్స్ నిల్వలు జీవితకాల గరిష్టమైన $645 బిలియన్ చేరాయి. గుర్తుంచుకోండి, ఇటువంటి సెంటెన్సెస్ జీవితకాలం గరిష్టం ఏ నెలలో నమోదయ్యాయి అట్లా అడుగుతారు. అండ్ సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ పాయింట్స్ ఏవైతే ఇక్కడ నేను చెప్పానో వాటిని మాత్రం గుర్తుంచుకోండి. అందులో హైలైట్ పాయింట్ ఏంటంటే 2021 అక్టోబర్లో $645 బిలియన్ మన విదేశీ మారక నిల్వలు చేరాయి. ఇవన్నీ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నరేంద్ర మోదీ గారి పర్యటన. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటన. తెలంగాణ నుండి అటువైపుగా మనకు తమిళనాడుకి వెళ్ళడం జరిగింది. తెలంగాణలో నరేంద్ర మోదీ గారు నిన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు. వందే భారత్ గతంలో ట్రైన్ 18 అంటాం. చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వారు తయారు చేసే ట్రైన్ 18 ప్రస్తుతం వందే భారత్ ట్రైన్స్గా మనం చూస్తున్నాం. అటువంటి వందే భారత్ ట్రైన్స్ సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ రైల్వేస్. సో అటువంటి వందే భారత్లో నూతన వందే భారత్ రైలుని సికింద్రాబాద్ తిరుపతి మధ్య నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్లో ప్రారంభించడం జరిగింది. అండ్ దాంతోపాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా తను శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ మాత్రం వందే భారత్. సో తను నిన్న ఒక స్పీచ్ కూడా ఇచ్చారు తెలంగాణ ప్రాంతంలో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇటీవల ముఖ్యంగా రెండవ ఎక్స్ప్రెస్ మన తెలుగు ప్రాంతాల్లో. గతంలో మనం చూసాము, గతంలో సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు చూసాం. ఇప్పుడు సికింద్రాబాద్ నుండి తిరుపతి 8 గంటల్లోనే తిరుపతి రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వందే భారత్, నూతన వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు. అండ్ తెలంగాణకి సంబంధించి 13 జాతీయ అవార్డులు వార్తల్లోకి వచ్చినాయి. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా. మనకి ఏవైతే ఉంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏవి హైలైట్ చేయాలో చెప్తాను. అండ్ ఇటువంటి ఆర్టికల్స్ని, ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, చదవాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్, వీటిని రెగ్యులర్గా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. సో కమ్యూనిటీలో రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీడే కూడా పోస్ట్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఇందులో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, దీన్ని మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ చేసుకోండి, చదవండి.
మీ దగ్గర కూడా ఉంటుంది. అండ్ మీకు CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో నేను రీసెంట్గా లాంచ్ చేసిన కోర్సు, అందులో కొంత ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ కింద 8 పురస్కారాలకు తెలంగాణ ప్రాంతాలు ఎంపికయ్యాయి. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ కింద 5 అవార్డులకు కూడా తెలంగాణ వచ్చింది. పల్లె ప్రగతి వల్లే రాష్ట్రానికి ఘనత అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. చూద్దాం, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2023లో తెలంగాణకి సంబంధించి ఏమొచ్చినాయో చూద్దాం. ఉత్తమ బ్లాక్ మండల పంచాయతీగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ LMD సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఉత్తమ జిల్లా పంచాయతీ ములుగు జిల్లా సెకండ్ ర్యాంక్ వచ్చింది దేశంలోనే. అండ్ నెక్స్ట్, గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష పంచాయత్ పురస్కార్ స్పెషల్ కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం రావడం జరిగింది. థర్డ్ ర్యాంక్ వచ్చింది దేశంలో. కార్బన్ న్యూట్రల్ విశేష పంచాయతీ పురస్కార్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా సెకండ్ ర్యాంక్ వచ్చింది దేశంలోనే. అండ్ గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష పంచాయత్ పురస్కార్ స్పెషల్ కేటగిరీ నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ సర్టిఫికేట్ సిద్దిపేట జిల్లా మార్కుక్ ఎర్రవల్లి గుర్తుంచుకోండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దేశంలో. సో ఈ పురస్కారాలు గుర్తుంచుకోండి. దీంతో పాటు ఇక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్. సో ఈ పురస్కారం ఆరోగ్యవంతమైన పంచాయతీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దేశంలోనే. ఇవన్నీ ఫస్ట్ ర్యాంక్సే. అండ్ తాగునీరు సమృద్ధిగా ఉన్న గ్రామ పంచాయతీ మన తెలంగాణలో జనగామ జిల్లా లింగాల గణపురం అంట. అండ్ సామాజిక భద్రత గల పంచాయతీ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగటపల్లి. స్నేహపూర్వక మహిళా పంచాయతీ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల్ ఏపూరు. అండ్ పేదరిక రహిత జీవనోపాధి పెంచిన పంచాయతీ గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం సెకండ్ ప్లేస్. సుపరిపాలన గల పంచాయతీ వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం చీమల్దారి సెకండ్ ర్యాంక్. క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండలం సుల్తాన్పూర్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలు గల పంచాయతీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గంభీరావుపేట థర్డ్ ర్యాంక్ వచ్చింది. సో చూడండి, సో ఈ పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఈ పురస్కారాలకు సంబంధించి ఏమొచ్చినాయి తెలంగాణకి సంబంధించి అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. జాతీయ పురస్కారాలు కాబట్టి ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ మీకు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసాను, ఒకసారి చూడండి. అండ్ కమిటీ ఒక ప్యానెల్ వార్తలోకి వచ్చింది. కిరీట్ పరీక్ ప్యానెల్ దేనికి సంబంధించింది అంటే న్యాచురల్ గ్యాస్ ప్రైసింగ్ పైన కేంద్ర ప్రభుత్వం వేసిన ఒక ప్యానెల్, ఒక కమిటీ. సో ఈ కమిటీ సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. సో అప్రూవ్ చేసింది కాబట్టి ఆ అప్రూవల్స్ ఏంటి అని అడగకపోవచ్చు. కాకపోతే మనకి ఎగ్జామినేషన్లో కిరీట్ పరీక్ ప్యానెల్ ఎవరికి సంబంధించి దేనికి సంబంధించి అంటారు? న్యాచురల్ గ్యాస్ ప్రైసింగ్ అని గుర్తుంచుకోండి. దానిపైన వేయబడ్డ కమిటీ, కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ. అండ్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థకి ఇటీవల నూతన ప్రెసిడెంట్గా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే కైలేష్ నారాయణ్ సింగ్ డియో ఇటీవల ఏ సంస్థకి సంబంధించి నూతన ప్రెసిడెంట్గా వార్తలోకి వచ్చారంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థకి, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం పేరు ఏంటంటే గాంధీ సియాసత్ ఔర్ సాంప్రదాయికత అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. గాంధీ సియాసత్ ఔర్ సాంప్రదాయికత అనే ఒక పుస్తకం. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటే పీయూష్ బాబాలే. సో పీయూష్ బాబాలే గారు ఆథర్. గాంధీ సియాసత్ అని గుర్తుంచుకోండి. గాంధీజీకి సంబంధించిన అంశాల ఇతివృత్తం ఆధారంగా రాయబడిన ఒక పుస్తకం. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎక్సర్సైజ్ కవచ్ అనే ఒక విన్యాసం వార్తలోకి వచ్చింది అండమాన్లో. అండ్ రఫేల్ యుద్ధ విమానం ఓరియాన్ 23 విన్యాసంలో పార్టిసిపేట్ చేయబోతోంది. అండ్ గజ్ ఉత్సవ్ 2023 కాజిరంగా నేషనల్ పార్క్లో ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు ఎంతకు పెరుగుతుందని WTO అంచనా వేస్తుంది 2023లో. అంటే వరల్డ్ ట్రేడ్ అంటే మనకి 1.7%. ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ స్టేట్మెంట్ ఇటీవల వార్తలకు వచ్చిన కొన్ని గణాంకాలు చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్బీఐకి సంబంధించిన ప్రవాహ దేనికి సంబంధించిన ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఈ 2 టాపిక్స్ కదా, ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1952 తర్వాత ఇది 6వసారి అతి తక్కువ సమయం పార్లమెంట్ సమావేశాలు జరిగిన సమయం అని చెప్పేసి వార్తలకు వచ్చింది. అండ్ ఇండియాస్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కుడ్ హిట్ 110 gigawatts బై విచ్ ఇయర్ అంటే 2026. ఎవరు చెప్పారో సంస్థ గుర్తుంచుకోండి. అండ్ తగ్గిన విదేశీ మారకపు నిల్వలు, సో ఫారెక్స్ తగ్గింది అని చెప్పేసి గణాంకాలు. అండ్ నెక్స్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సికింద్రాబాద్ టు తిరుపతి నరేంద్ర మోదీ గారి పర్యటన. అండ్ తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు రావడం జరిగింది. అవార్డులకు సంబంధించిన లిస్ట్ ఇక్కడ మనం చూడడం జరిగింది.
అండ్ కిరీట్ పరీక్ ప్యానల్ న్యాచురల్ గ్యాస్ ప్రైసింగ్ పైన వేయబడే కమిటీ, ఆ కమిటీ ప్యానల్ ఇచ్చిన సిఫార్సులను కేంద్రం అప్రూవల్ చేసింది. అండ్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నూతన ప్రెసిడెంట్గా కైలేష్ నారాయణ్ సింగ్ డియో గారు వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాంధీ సియాసత్ ఔర్ సాంప్రదాయకత అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. పీయూష్ బబేలా గారు రాసిన పుస్తకం, గాంధీజీకి సంబంధించిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.